అస్సలు స్ట్రైట్ హెయిర్ తో కంపేర్ చేస్తే కర్లీ హెయిర్ కి ఎక్కువ కేర్ ఎందుకు కావాలో తెలుసా? ఇప్పుడు చెప్తాను. వెల్కమ్ టు ది 3 of 10 days to curl clarity. కర్లీ హెయిర్ స్ట్రైట్ హెయిర్ తో కంపేర్ చేస్తే స్ట్రక్చర్ లో చాలా డిఫరెన్స్ గా ఉంటుంది. స్ట్రైట్ హెయిర్ అనేది స్కాల్ప్ నుంచి డైరెక్ట్ గా స్మూత్ ఫ్లో అవుతుంది కాబట్టి స్కాల్ప్ ఆయిల్స్ ఎండ్ వరకు రీచ్ అవుతాయి. కానీ కర్లీ హెయిర్ లో ఈ ట్విస్ట్ అండ్ టర్న్స్ వల్ల ఆయిల్ ఎండ్స్ వరకు రావు. అందుకే చాలా డ్రైగా ఉంటుంది. ఇంకా కర్లీ హెయిర్ టెక్స్చర్ థిక్ గా ఉంటుందేమో, కానీ యాక్చువల్ స్ట్రాండ్ చాలా డెలికేట్ గా ఉంటుంది. ఈజీగా బ్రేక్ అవుతుంది ఇఫ్ యూ డోంట్ హ్యాండిల్ ఇట్ జెంట్లీ. సో రెగ్యులర్ షాంపూస్, హార్ష్ బ్రషింగ్ కర్లీ హెయిర్ కి సెట్ అవ్వదు. మనం స్పెషల్ కేర్ ఇచ్చి మాయిశ్చర్ మెయింటైన్ చేయాలి, జెంటిల్ గా డీటాంగిల్ చేయాలి, సూటబుల్ ప్రోడక్ట్స్ వాడాలి. దాట్స్ వై కర్ల్స్ కి సపరేట్ రొటీన్, సపరేట్ లవ్ కావాలి. నెక్స్ట్ రీల్స్ లో డెమో ప్రాసెస్ చూద్దాము. మిస్ అవ్వకండి. లైక్, సేవ్ అండ్ షేర్ చేయండి విత్ యువర్ కర్లీ గ్యాంగ్. Day 4 లో కలుద్దాం. బాయ్.